నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. తిరుపతి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్. భారీ వర్షాలు కురేనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించామని వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సీఎం సహాయ నిధి కింద పేదలకు చేయూత. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు ప్రజల కళ నెరవేరుతోంది. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు పంపారని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పరమేశ్వరుడికి విశేష పూజలు. గూడూరులోని శ్రీ మూలాస్థానేశ్వరుడు పాలిశర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. మంతా తుఫాను కారణంగా తిరుపతి జిల్లాకు 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. మొదటి రోజు 7, రెండో రోజు 8 నుండి 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారని, జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ వివరించారు. మనకి మొంతా సైక్లోన్ ప్రభావం వల్ల ఈరోజు, రేపు, ఎల్లుండి 27, 28, 29 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఐఎండి మనకి ఇచ్చింది. జిల్లా మొత్తాన్ని కూడా ఆరెంజ్ అలర్ట్ మనం ప్రకటించడం జరిగింది. ఈ సైక్లోన్ వల్ల ప్రభావం వల్ల మనకి ఏదైతే కోస్టల్ మండలాలు ఉన్నాయో 5 మండలాల్లో, వాటికి ఆనుకున్నటువంటి ఇంకో 6 మండలాలు, పూర్తిగా 11 మండలాల్లో ఈ రోజు ఒక 6 నుంచి 7 సెంటీమీటర్లు, రేపు 8 నుంచి 9 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఈ సైక్లోన్ కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటేటప్పుడు సుమారుగా మన జిల్లాలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఈదురు గాలులకి వృక్షాలు నేలమట్టం అవటం, కరెంటు తీగలు, కరెంటు స్తంభాలు కూడా నేలమట్టం అయ్యే అవకాశం ఉంది. హోర్డింగ్లు కూడా నేలమట్టం అయ్యే అవకాశం. ఇవన్నీ ఎక్కడెక్కడ మనకి ఈ ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలన్నింటినీ కూడా ముందుగానే జిల్లా యంత్రాంగం అంతా కూడా మ్యాప్ చేసుకోగలిగింది. అదేవిధంగా గడిచిన వారం కూడా జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఈ 3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంది. కాబట్టి మనకి జిల్లాలో 2570 ట్యాంకులు ఆల్మోస్ట్ ఫుల్, అంటే 650 ట్యాంకుల వరకు, అందులో 75% పూర్తిగా నిండున్నాయి. 320 ట్యాంకులు ఆల్రెడీ 100% నిండి సర్ప్లస్ వైర్స్ తోటి కిందకి ఎక్సెస్ వాటర్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూడా స్వర్ణముఖిలో ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేనప్పటికీ రానున్న 2-3 రోజులు వర్షపాతం బట్టి స్వర్ణముఖిలో కూడా ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మనకి ఎస్పెషల్లీ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా అలర్ట్గా అప్రమత్తంగా ఉన్నాయి. కావాల్సినటువంటి మెషినరీ, ఇప్పుడు చెట్లు పడిపోతే పవర్ సాయర్స్, పవర్ కట్టర్స్, జేసీబీలు, అదేవిధంగా ట్యాంక్స్ బ్రీచ్ అవ్వకుండా సఫిషియంట్ శాండ్ బ్యాగ్స్, ఇట్లా కావాల్సినటువంటి మెషినరీ, మెన్ అంతా కూడా రైట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. అన్ని లో లయింగ్ ఏరియాస్ని కూడా ముందుగా మనకున్నటువంటి హిస్టారికల్ డేటా ప్రకారం ముందుగానే మ్యాప్ చేసుకొని ఎక్కడైతే అవి లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యే పరిస్థితి ఉందో వాటన్నిటిని కూడా ముందుగానే గుర్తించాం. కాబట్టి ఒక లెవెల్ దాటిన తర్వాత వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేసి పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ కోసం చేయడం జరిగింది. ప్రజలు కూడా ఈ 3 రోజులు అత్యంత అవసరం ఉంటే తప్పిస్తే బయటికి రాకుండా చూసుకోవాలి, ఇంటి వద్దనే ఉండాలి. అది కూడా డైలాబిరేటెడ్ బిల్డింగ్స్ కానీ పాడుబడ్డ బిల్డింగ్లో ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు కూడా పునరావాస కేంద్రాలకు షిఫ్ట్ అవ్వాలి. అదేవిధంగా
జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 35 వారాలు 36 వారాలు దాటినటువంటి 477 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని కూడా గుర్తించాము. వాళ్ళను కూడా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ జనరల్ హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేసే చర్యలు కూడా మనం టేకప్ చేస్తున్నాము. ఇప్పటికే ఎస్డిఆర్ఎఫ్ టీం ఒకటి జిల్లాలో ఆల్రెడీ ఉంది. ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీంను మనము గూడూరు దగ్గర కూడా పొజిషన్ చేసుకుంటున్నాము. పూర్తిగా మండల లెవెల్లో, జిల్లా డివిజన్ లెవెల్లో, కలెక్టరేట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అనారోగ్యంతో బాధపడే పేదలను సీఎం సహాయ నిధి కింద ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా నగదు చెక్కులు పంపిణీ చేశారు. స్థానిక గమల్లపాలెం ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా నగదు చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పలువురు లబ్ధిదారులకు 16 చెక్కులకు గాను 16,67,805 రూపాయల మొత్తాన్ని లబ్ధిదారులకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చు చేసిన రోగులకు చేయూతగా సీఎం చంద్రబాబు సీఎం సహాయ నిధి కింద చేయూత అందిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో చాలా మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు ఒక 18 చెక్కులు అంటే 16,67,805 రూపాయలు ఈరోజు ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన పేదవాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం. మనం గెలిచిన తర్వాత దాదాపు మనం గెలిచి 16 నెలలు అయితే ఇది 14వసారి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఈరోజు పంపిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దాదాపు 355 మందికి మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేశాం. అట్లాగే మొత్తం 2,93,61,000 అంటే దాదాపు 3 కోట్లతో మన కాన్స్టిట్యున్సీలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజుకి పూర్తి చేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఎవరన్నా పేదవాళ్ళు ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్లో వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నోళ్ళు ఉంటే దయచేసి పార్టీ ఆఫీసుని సంప్రదించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతకన్నా మనం చేసే మంచి పని ఏమీ లేదు. పేదవాళ్ళు హాస్పిటల్లో చాలా మంది చూపించుకోలేక అప్పు తెచ్చి ఉండేటువంటి కార్యక్రమం, దాంట్లో ఎంతో కొంత మనం సహాయం చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీగా మీ అందరూ కూడా ఉంది. మనందరికీ మనందరినీ నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచరామయ్య, వెంకటేశ్వర్లరాజు, రహీం, పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు అందించామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గూడూరు ప్రజల కల నెరవేరబోతుందన్నారు. నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదనలు కూడా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపారని, వీలైనంత త్వరితగతిన గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పేదల విషయంలో ఆయన దారుణంగా ఇస్తున్నాడు. చూడండి, నెలకు ఒకసారి తెచ్చి పంచాడు సీఎం ప్రతిరోజు తీసుకొస్తున్నాను అంటే అర్థం చేసుకోండి సీఎం గారు ఎంత మంచి అభిప్రాయంతో మనకి ఇస్తున్నారు. అట్లాగే మా నాయకులకి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాయా, గూడూరుని నెల్లూరులో కలిపేదానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు స్వయంగా గూడూరుని నెల్లూరు కలిపేదానికి ప్రతిపాదన కూడా పంపించేశారు మొత్తం మీద. అంటే మాకు మీకందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత అది. కాబట్టి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విషయంలో దేవుడి వల్ల సక్సెస్ అయితే మా గూడూరు ప్రజల అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు మా కింద పేర్లు చదివితే అందరూ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చెక్కులు పంపిణీ చేసాం, రెఫరెన్స్ తీసుకోండి. ఎవరు వీళ్ళకి రికమెండ్ చేశారు తీసుకొని ఎవరైనా అనుమానాస్పద గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీని సోమవారం అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీ దంపతులు సందర్శించారు. యూనివర్సిటీకి వచ్చిన అన్మోల్ అంబానీ దంపతులకు విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య, డైరెక్టర్ అరవింద తదితరులు ఘన స్వాగతం పలికారు. వారిని ఘనంగా సన్మానించారు. యూనివర్సిటీపై వారు చర్చించుకున్నారు. అనంతరం క్రిషా షా అంబానీ, వంకి పెంచలయ్య తదితరులు మాట్లాడారు.
We're very happy to visit Adi Shankara University here today. It's been a pleasure to meet with the team who welcomed us with so much hospitality. We're very excited to discuss our future collaborations and our shared ideas to uplift the youth of India, increase employability, pursue spiritual progress, and a revival of our ancient culture and wisdom. So thank you to the team here. We've had a very special day. Adi Shankara University and Adi Shankara colleges we used to work for students' betterment, giving best ethical education, Sanatana Dharma based education, and new technologies. మీద ఇస్తూ వాళ్ళని ప్లేస్మెంట్స్లో అగ్రగామిగానే ఉన్నాము ఈ రోజు వరకు. ఇంకా ముందు రోజుల్లో పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచేదానికోసం వీఆర్ హ్యావింగ్ టైఅప్స్ విత్ అదర్ కంపెనీస్, పాపులర్ కంపెనీస్. మాకు ఈరోజు ఆదిశంకరాన్ని విజిట్ చేసి మొత్తం పరిశీలించి ఒక అంగీకారానికి వచ్చిన రిలయన్స్ సంస్థ అనిల్ అంబానీ గ్రూప్ వాళ్ళ సన్ను, డాటర్‌ఇన్‌లా, బ్రదర్-ఇన్‌లా అందరూ ఈరోజు ఇక్కడికి రావడం మా అందరికీ సంతోషం. ఎంటైర్ స్టాఫ్ కానీ ఆదిశంకర ఫ్యామిలీ మెంబర్స్ వేర్ ఆల్ ఫీలింగ్ హ్యాపీ. అండ్ భవిష్యత్తులో విల్ ట్రైన్ ది స్టూడెంట్స్ ఫర్ స్కిల్ ఇండస్ట్రీ. ఎటువంటి స్కిల్స్ కావాలో అటువంటి స్కిల్స్ మీద ఆదిశంకర ఎప్పుడు వాళ్ళని ట్రైన్ చేస్తూ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నంలోనే వీఆర్ ఆల్వేస్ డూయింగ్ హార్డ్ వర్క్. ఎందుకంటే ఒక విద్యార్థి మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చిన ఈ సొసైటీలోంచి వచ్చిన పిల్లల్ని వాళ్ళు చాలా కష్టపడి విత్ దేర్ ఓన్ లిమిటెడ్ ఫైనాన్షియల్ సోర్సెస్తో దే ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ టు దేర్ చిల్డ్రన్. అటువంటి విద్యార్థులని చిల్డ్రన్ని వీ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ ఫర్ ది గ్లోబల్ కాంపిటీషన్స్, గ్లోబల్ స్టాండర్డ్స్ త్రూ అథెంటిక్. సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ మృతి తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి తదితరులు తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో కాళేశ భౌతిక కాయాన్ని నాయకులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ మాజీ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వారి నివాసానికి చేరుకుని కాళేశ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొంతా తుఫాను కారణంగా నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. గూడూరులోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మనకి ఎస్పెషల్లీ గూడూరు కాన్స్టిట్యున్సీకి చాలా ఎక్కువ ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు వచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి అత్యవసర పరిస్థితి అయితే బయట రండి, లేదా ఎవరు కూడా బయట రాకుండా ఇంట్లోనే ఉండమని చెప్పి కూడా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇక్కడ ఇవన్నీ కూడా నిన్న కలెక్టర్ గారు నుంచి అన్ని పరిశీలించి వెళ్ళారు మన కలెక్టర్ గారు. అలాగే ఈరోజు అరుణ్ బాబు గారు ఐఏఎస్ గారిని తిరుపతి జిల్లాకి కేవలం ఈ తుఫాన్కి ఇన్ఛార్జిగా స్టేట్ ఆఫీసర్గా మనకు కూడా వచ్చారు. ఆయన కూడా ఇప్పుడు కలిసాం. ఆయన కూడా చెప్పారు బాగా తీవ్రంగా ఉంది గూడూరు కాన్స్టిట్యున్సీ అని చెప్పి. కాబట్టి దయచేసి చిరకూరు, వాకాడు, కోట మండలాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నీళ్లు రావడం అయ్యవరంటే కూడా పునరావాస కేంద్రం కూడా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడన్నా దృష్టికి వచ్చినట్టు కూడా ఏమన్నా చెప్తే నేను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే మీ ఊళ్ళో ఎక్కడైనా ఎస్టీ కాలంలో నీళ్ళు వచ్చి ఆహారానికి ఇబ్బందికరంగా ఉంటే మీరు పార్టీ సంప్రదించండి. మళ్ళీ నెంబర్ ఉంది మీ దగ్గర.
మళ్ళీ ఇస్తాడు. ఎక్కడైనా ఉంటే ఎంత ఆహారం అవసరమో అంత ఆహారాన్ని మనం తెలుగుదేశం పార్టీ తరఫున పంపిస్తామని చెప్పి కూడా లీడర్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ధర్మం అది. ఎందుకంటే పేదవాళ్ళు ఎస్టీలు ఇబ్బంది పడుతూ ఉంటే మనం ఆదుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీగా మనందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. నాయకులు కూడా మీకు కూడా ఖచ్చితంగా మీరు చేయాలా. ఈ టైంలో కాకపోతే ఏ టైంలో మనం చేయలేము పేదవాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ. మొంతా తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగానే గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో గ్రామాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని ఆయన సూచించారు. గూడూరు తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈ ప్రభుత్వం ఈ మోదా తుఫాను హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఈ మోదా తుఫాను అతి తీవ్రంగా మన ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తుంది. ఇందుకు గాను మన ప్రభుత్వం 3 రోజులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా గూడూరు మండలంలో ముందస్తు చర్యలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గూడూరు మండలంలోనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నెంబరు 08624299155 కంట్రోల్ రూమ్ నెంబర్ ఏర్పాటు చేయాలి. గూడూరు మండలంలో ప్రజలు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తినా ఈ కంట్రోల్ రూమ్ నెంబర్కి కాల్ చేస్తే మీ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేదానికి మేము కంట్రోల్ రూమ్లో డ్యూటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా మన పోటుపాళ్యంలో ఎస్టీ కాలనీలో ప్రజలను తీసుకుని వచ్చి స్కూల్లో చేర్పించేదానికి కూడా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. కొంతమందిని కూడా ఇక్కడే ముందస్తుగానే కొంతమందిని ఎస్టీ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి స్కూల్లో పెట్టేస్తున్నాము. అట్లాగనే ఇంకేడన్నా సమస్యలు ఏర్పడినా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం. ముంగా తుఫానుకు సంబంధించి మా ప్రభుత్వం 3 రోజులను పిల్లలకు 27, 28, 29 తేదీల్లో స్కూళ్ళకి సెలవులు ప్రకటించడం జరిగింది. పిల్లలకి ముఖ్యంగా కోరేది ఏమంటే ఈ పిల్లలు ఈ టైంలో ఎక్కడ కూడా తిరగకుండా తగు జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసుకునే వాళ్ళను. ఇటీవల తిరుపతి జిల్లాలో కూడా ఈ విధంగా పిల్లలు ఈతకెళ్ళి ప్రమాదం శాతం 4 చనిపోవడం జరిగింది. అట్లాంటి విధులు అటువంటి సంఘటనలతో రుణాత్మకం కాకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పిల్లలు తల్లిదండ్రులను ముఖ్యంగా కోరుతున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సబబు అని, పేద విద్యార్థుల విద్యను అభ్యసించే అవకాశాలు కోల్పోతారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. చిలుకూరులో ఏర్పాటు చేసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిలుకూరులో వైకాపా మేధావుల ఫోరం నియోజకవర్గ కన్వీనర్ నందవరం సుబ్బారావు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దంటూ పలువురు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పాల్గొని మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణలో మీరు చేసే సంతకాలే మీ పిల్లల భవిష్యత్తు అని తెలిపారు. మాజీ సీఎం జగన్ రాష్ట్రానికి 17 వైద్య కళాశాలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. దీంతో పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని ఆయన వివరించారు. మరి ఇన్ని సంవత్సరాలు నేను లాంగ్ టర్మ్ సీఎం అంటున్నారు కదా, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా నీ జీవితంలో తెచ్చావా? మరి రామారావు తెస్తే తెచ్చారని మనం చెప్పుకుంటున్నాం. నీ జీవితంలో తెచ్చావా? నువ్వు మాటల ప్రజల గురించి పెద్దగా గొప్పగా మాట్లాడుతాడు. ఆయన విజన్ ఉండే నాయకుడు అని మాట్లాడు. 17 మెడికల్ కాలేజు గవర్నమెంట్ రాష్ట్రంలో వస్తే ఎంత విజన్ వస్తుంది తెలియదా? ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ఆ జిల్లాలో వాతావరణమే మారిపోతుంది. మరి 100 మంది ఫ్యాకల్టీస్, నిష్ణాతులైనటువంటి గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు వస్తారు. మరి అదే రకంగా మరి ల్యాబ్ అసిస్టెంట్లు వస్తారు, నర్సులు వస్తారు, వార్డ్ హెడ్లు వస్తారు. ఈ రకంగా ఒక 1000 మంది ఉద్యోగాలు ఒక మెడికల్ హాస్పిటల్ కాలేజ్ వస్తే, దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే 1000 మంది ఉద్యోగాలు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 17 కాలేజీలు అంటే 17,000 మంది. మరి విజనరీ కదా? నువ్వు అప్పలంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తుంటే అది విజనరా?
ప్రజల పక్షాన ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిది విజనరీ అంతటితో సరిపోతుందా? పరోక్షంగా 1000 మంది ప్రత్యక్షంగా వస్తే పరోక్షంగా 10,000 మంది ఒక మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేజ్ వస్తే అద్దెల దగ్గర నుంచి కట్టుకునే దానికి స్థలాలు ఉండేవాళ్ళు అద్దెలకి ఇల్లు కట్టుకుంటారు. బ్రహ్మాండంగా వాళ్ళు ఒక అద్దె జరుగుతుంది నెల. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు పాలోళ్ళు వస్తారు, క్యాంటీన్లు వస్తాయి, మెడికల్ షాపులు వస్తాయి. ఆ రకంగా వ్యాపార సంస్థలంతా ఒక 10,000 మంది ఆ మెడికల్ కాలేజీ చుట్టూ ఉండే వాతావరణం ఉంటుంది. అంటే ఇంచుమించు ఈ 17 కాలేజీలు యావరేజ్గా తీసుకుంటే 2 లక్షల మందికి ఉపాధి జరిగే అవకాశం ఉంటుంది. అది విజనరీ అంటారా? చంద్రబాబు నాయుడు గారు అప్పళంగా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు నారాయణ మనం చూస్తున్నాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనం చూస్తున్నాం. మరి మెడికల్గా ఇక్కడ చూస్తే మన మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ అనే దగ్గరికి వెళ్తే మనం చేతులు ఊపుకుంటూ పోతాం, చేతులు ఊపుకుంటూ వస్తాం. ఏం ఖర్చు ఉండదు, ఎక్కడ ఫీజులు కట్టేది ఉండదు, ఏముండదు. అంటే అది మన హాస్పిటల్. ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రైవేట్ వాళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పాలన చేసే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాన వెళ్ళి అందరికీ ఈ మెడికల్ కాలేజీల గురించి వివరించి అందరికీ తెలియజేయాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగానే గవర్నర్ గారికి 1 కోటి సంతకాలతో కూడిన ఒక వినతి పత్రం ఇవ్వాలని కూడా మన వైసీపీ అధినేత నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మన గ్రామంలో ఈరోజు ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గౌరవనీయులు పెద్దలు మేరుగు మురళీధర్ గారు పూర్తిగా వివరిస్తారు. ఆ 1 కోటి సంతకాల్లో భాగంగా ఈరోజు మనము కూడా ఆ 1 కోటి సంతకాలకు మద్దతుగా ఈరోజు కొన్ని సంతకాలు లాంఛనంగా పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటు పరం చేసేందుకు ఆయన ప్రయత్నాలు ఆయన కొనసాగిస్తూ ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. వీటిలన్నింటినీ ఖచ్చితంగా ఆపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా తలచి ప్రజలందరికీ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి అందరి దగ్గర సంతకాలు తీసుకొని ఈ సంతకాల కాగితాలన్నీ కూడా మనం గవర్నర్ దగ్గరికి చేర్చి గవర్నర్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చే విధంగా కూడా ప్రోగ్రాము చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానివల్ల మనందరం కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వేమారెడ్డి కుమారస్వామి రెడ్డి, రైతు విభాగం నాయకులు ఎల్లా శ్రీనివాసులు రెడ్డి, మహిళా విభాగం నాయకులు లలితారెడ్డి, వెందోటి చక్రపాణి రెడ్డి, ఎల్లంటి సన్నత్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రిలో పేదలకు తమ క్లబ్ల ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైజేపీ లయన్స్, రోటరీ గూడూరు వెస్ట్ క్లబ్ల ఆధ్వర్యంలో పౌష్టికాహారం, పిల్లలకు దుస్తులు అందజేశారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రతి నెలా నిర్వహించే సేవా కార్యక్రమంలో భాగంగా వైజేపీ లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో బాలింతలు, వారి పిల్లలకు పౌష్టికాహారం, దుస్తులను క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, డిస్టిక్ వైస్ గవర్నర్ ఆర్వి రావు తదితరులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిజమైన నిరుపేదలకు సాయం చేశామనే సంతృప్తి కలిగిందన్నారు. ఆసుపత్రిలో డెలివరీ అయ్యే పేద మహిళలకు ఎలాంటి సాయమైనా తమ క్లబ్ ద్వారా అందజేస్తామని వారు వివరించారు. క్లబ్ గూడూరు వైజేపీ టౌన్ అండ్ వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల చేసే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే డెలివరీ అయిన మహిళలకు పౌష్టికాహారం మరియు వారి పిల్లలకు దుస్తుల్ని పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఇదే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న ఆసుపత్రి సిబ్బందికి, ఇక్కడున్న వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి చేసిన మా లైన్స్ బృందానికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి నెల చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు డెలివరీ వార్డులో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు 4-5 రోజుల నుంచి తుఫాను వల్ల కొద్దిగా పోస్ట్పోన్ అయింది. 25వ తేదీ చేయాల్సిన కార్యక్రమం ఇది. అయినప్పటికీ ఈ వర్షంలో కూడా మా వాళ్ళందరూ సహకరించి ఈ కార్యక్రమానికి వచ్చి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మాకు ప్రోత్సహించడం వల్ల ఈ కార్యక్రమం మేము గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాము. గతంలో కూడా హాస్పిటల్కి కావాల్సిన ఫ్యాన్లు అయితేనేమి, కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేది నిరుపేదలు కాబట్టి మా హాస్పిటల్ని ప్రేమించి మా హాస్పిటల్ పేషెంట్స్ కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. పిల్లలకు బట్టలు ఇప్పుడు మీరు తీసుకొచ్చాము.
తీసుకొచ్చారు. ఇవే కాకుండా చాలా మాకేం అడిగినా వాళ్ళ అవసరాన్ని అవన్నీ అడిగితే వెంబటే సహాయం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ చలికాలం ఈ పిల్లలకి ఇక్కడ ఉండే పేషెంట్స్ చాలా వరకు పూర్ పేషెంట్స్, ఆల్మోస్ట్ 99% పూర్ పేషెంట్స్. వాళ్ళకి ఈ బట్టలు చాలా ఉపయోగపడతాయి. ఈ రస్కులు కానీ పాలు పడేదానికి ఉపయోగపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నా. ఈ కార్యక్రమంలో బైజేపీ క్లబ్ అధ్యక్షుడు సుధాకర్, క్లబ్ ప్రతినిధులు గోపీనాథ్ రెడ్డి, వెంకయ్య, మురళీనాయుడు, గురునాథ్, మనోజ్ కుమార్, ఎస్ఎల్ఎన్ స్వామి, ప్రభాకర్, శివరాం, రత్నయ్య, సుధీర్, కావేరి తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉండాలని మండల విద్యాశాఖాధికారి ఓబులు సూచించారు. మనుబోలులోని విద్యా వనరుల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో కలెక్టర్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారని తెలిపారు. వర్షాలకు తడవకుండా విద్యార్థులు ఇంటి వద్దనే ఉండాలని, వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని వివరించారు. మనుబోలు మండల విద్యాశాఖారి వాళ్ళని తుఫాను కారణంగా మన జిల్లా వ్యాప్తంగా గౌరవ కలెక్టర్ గారు సెలవు ప్రకటించి ఉన్నారు. ఈ కారణంగా మనుబోలు మండలంలో ఉదారంగా వర్షాలు కురుస్తున్నాయి. పాఠశాలలన్నింటినీ కూడాను సెలవు ప్రకటించి ఉన్నారు. కావున పిల్లలందరూ కూడాను ఇళ్లలోనే ఉండి తల్లిదండ్రులు వాళ్ళు బయటకు పంపించకుండా నీటి కుంటల దగ్గరకు వాటి దగ్గరికి పంపించకుండా పిల్లలోనే వాళ్ళు జాగ్రత్తతో ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాను. తర్వాత ఈ సీజనల్ వర్షాల కారణంగా బయట తిరిగితే రకరకాల జలుబు జ్వరాలు వచ్చేదానికి అవకాశం ఉన్నది. కావున జాగ్రత్తగా ఉండాలని బాలబాలికలందరూ కూడాను, చిన్నారులందరూ కూడాను ఆరోగ్యపరంగాను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుచున్నాను. ఇంకా మన మండలంలో కూడాను పునరావాస కేంద్రాలు ఏర్పరిచినారు. అక్కడ ఆ పునరావాస కేంద్రాలలో తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోవడము జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు కూడాను ఆ యొక్క పాఠశాలలో ఐఐటి ప్యానల్స్ కానీ ముఖ్యమైనటువంటి మెటీరియల్ తడవకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మనుబోలులోని 2వ సచివాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆధార్ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఆధార్ కార్డు లేని గిరిజనులను గుర్తించి వారికి ఆధార్ నమోదు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ జలజాక్షి పర్యవేక్షించారు. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా శ్రీ మంజునాథ ఫ్లైఓవర్ అండ్ హార్డ్వేర్ యజమాని సగుటూరు వినోద్ ఆచారి, నందిని దంపతులతో పాటు కుమారులు లైకేష్, తల్లి సుప్రజ వ్యవహరించారు. బలం జనతారణ తారయ తాపిదం
గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువైయున్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 11,752 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 94,016 రూపాయలు పలికింది. ఇక 10 గ్రాముల మూస బంగారం ధర 1,22,350 రూపాయలుగా ఉంది. అలాగే గ్రాము వెండి ధర 158 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్. భారీ వర్షాలు కురేనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించామని వెల్లడించిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. సీఎం సహాయ నిధి కింద పేదలకు చేయూత. గూడూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు ప్రజల కళ నెరవేరుతోంది. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదనలు పంపారని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పరమేశ్వరుడికి విశేష పూజలు. గూడూరులోని శ్రీ మూలాస్థానేశ్వరుడు పాలిశర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, విశేష పూజలు, దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్న మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.